ప్రియులారా, ప్రవీణేశ్వరీస్తు నామమున మీకు శుభములు వందనాలు తెలియజేసుకున్నానండి. ప్రార్థనతో మనం ఈ యొక్క కూడికని ప్రారంభించుకుందాం. తలలోంచినట్టు ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రినైనా మరొకసారి మీ కృపాసం వద్దకు వస్తాం తండ్రినైనా. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఒక చోటకు చేర్చిన విధానానికి వేలాది వందనాలు స్తుతులు తెలియజేసుకున్నాం తండ్రి. మీ మాటలను తండ్రి మీ బిడ్డలకు అందించుచున్నగా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచమని, బలహీనుడైన నన్ను తండ్రి బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన అంశము మానవుల ప్రాణానికి మూలము ఎవరు, మన ప్రాణానికి మూలము ఎవరు అనే అంశం గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. సర్వసాధారణంగా ప్రియులారా, ప్రతి దానికి మూలమైన అని మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మనకు సమాధానం దొరుకుతుంది. ప్రతి దానికి ఏదైనా కావచ్చు. ఈరోజు మనం ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే దాని వెనకాల కారణం ఎవరు అని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మన తల్లిదండ్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, ఎవరో ఒకరు మనకి మరి సమాధానం వస్తుంది. అదేవిధంగా మన ప్రాణానికి మూలం ఎవరు అని ఆలోచించినట్లయితే ప్రియులారా, ఎవరు అని ఆలోచించినట్లయితే సర్వసాధారణంగా ఎవరైనా మనం అడిగితే ఎవరు మన ప్రాణానికి మూలం అని అడిగితే చాలామంది ఏం చెప్తారంటే, మనము కూడా అదే సమాధానం చెప్తాం. ఏంటంటే మన ప్రాణానికి మూలం ఏంటంటే ప్రియులారా, మరి 3-4 రకాలైన సమాధానం మనం చెప్పచ్చు సర్వసాధారణంగా. ఏంటంటే ఆహారం అనేసి, అదేవిధంగా గాలి, నీరు, తర్వాత మనం కట్టుకున్నటువంటి వస్త్రములు. ఆహారము, గాలి, నీరు, అదేవిధంగా మనం కట్టుకున్న వస్త్రములు మన ప్రాణానికి మూలము. లేదంటే మనం బ్రతకాలంటే అవి ఖచ్చితంగా కావాలని చెప్పచ్చు కదా. అదేవిధంగా ఆహారం ఎలా లభిస్తుంది ఏమన్నా అని అడిగితే భూమి నుండి ఆహారం పుట్టిన మాట ఉంటుంది. ఎబ్రీ గ్రంథము 28:5 మాట ఉంటుందండి. అయితే ప్రియులారా, మనకందరికి కూడా సర్వసాధారణంగా మనం ఆలోచించినట్లయితే మరి అన్యులు కావచ్చు, ఎవరైనా ఆలోచించినట్లయితే ప్రతిదీ కూడా భూమి నుండి వస్తున్న విషయం గ్రహిస్తారు, చెబుతారు కూడా. అయితే మరి భూమి నుండి ధాన్యం పండాలన్నా, అదేవిధంగా తుఫాను లేదంటే వర్షం రావాలన్నా కానీ, లేదా అన్నీ బాగున్నాయి అవి మన గిన్నెలోకి కూడా రావాలన్నా మరి దేవుని సెలవు లేనిది జరగదండి. చూడండి పిల్లరా, 148వ కీర్తనలో కూడా ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను అనే మాట కూడా ఉంటుంది. అంటే వర్షం రావాలంటే ఖచ్చితంగా దేవునికి ఆజ్ఞ అనేది కావాలి. అదేవిధంగా అన్నీ బాగున్నాయంటే కరువు అనేది వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి అందుకే అంటాడు ఎస్కేల్ గ్రంథం 36:29 ఏమంటాడంటే ప్రియులారా, మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అంటాడు. మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అంటే కరువు రాకుండా ఉండాలి కూడా ఆయన ఖచ్చితంగా ఆయన పర్మిషన్ ఉండాల్సి ఉంది. కరువు రాకుండా ఉండాలంటే దేవుని యొక్క పర్మిషన్ ఉండాల్సి ఉంది. ధాన్యం పండాలంటే ఆయన యొక్క పర్మిషన్ ఉండాల్సి ఉంది. ఇన్ని చేసి గిన్నెలోకి వచ్చిన తర్వాత మనం తినాలన్నా కూడా దేవుని యొక్క అనుమతి ఉండాల్సిందే. అది ఎలాగో చూడండి ప్రియులారా, ప్రసంగి గ్రంథము 2:25 ఏమంటున్నాడంటే ప్రియులారా, గ్రంథకర్త ఏమంటున్నాడు చూడండి, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి మన ప్రాణానికి మూలం ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆహారం అనేసి, అదేవిధంగా గాలి అనే, నీరు అనేసి, మరి మనం కట్టుకున్న వస్త్రములు కావచ్చు అనేసి. మొదటి స్థానంలో ఆహారము, గాలి, నీరు, ఈ 3 కూడా మనం ఆలోచించినట్లయితే పిల్లరా, ఈ 3 లేకుండా బ్రతకడం కష్టం అవుతుంది. వస్త్రాలు అనేది పక్కన పెడితే మొట్టమొదటిగా మనకు ఆహారము, అన్నిటికంటే ముందు గాలి కావాలి, తర్వాత వాటర్. అంటే ఏది తీసేదానికి లేదు. మరి ఈ 3 కూడా మనం మరి కలిగి మనుగడ సాగించాలంటే ఇందాక చూసుకున్నాం కదా, మరి తుఫాను రావాలంటే ఆయన ఆజ్ఞ కావాలి, కరువు రాకుండా ఉండాలంటే ఆయన ఆజ్ఞ కావాలి, ధాన్యం సమృద్ధిగా ఉండాలంటే దేవుని ఆజ్ఞ కావాలి. అన్నీ బాగున్నాయి కదా అని తిందామనుకుంటే కూడా తిని సంతోషించాలంటే ఆయన యొక్క ఆజ్ఞ కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రాణానికి మూలం ఎవరు అంటే సమాధానం ఆల్రెడీ చెప్పేసే కదా బ్రదర్ అంటారేమో. చూడండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము మరి ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20 మనం గమనించినట్లయితే, మీరు నివసించినట్లు యెహోవా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడనే యెహోవా, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునుడి.
నీ ప్రాణమునకు మూలమైన యెహోవా, నీ దీర్ఘాయుష్కు కారణమైనటువంటి యెహోవా. చూడండి, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. మరొక మాట, మన ప్రాణానికి మూలం ఎవరు, సమస్తానికి మూలం ఎవరు? ఆయన అందరికీ జీవమును ఊపిరిను సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడేవాడు కాడు. ఏమంటున్నాడంటే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 20వ వచనంలో, ప్రియులారా, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. సమస్తానికి మూలము, మన ప్రాణాలకు మాత్రమే కాదు ప్రియులారా, సమస్తానికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు ఆయనే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మళ్ళీ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో మరి గమనించినట్లయితే, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవా. కాబట్టి ప్రాణానికి మూలము, సమస్తానికి మూలము దేవుడైన యెహోవాయే. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడిని మనము ఆరాధించబద్దులమన్నా ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన మనకి ప్రాణానికి మూలం మాత్రమే కాదు ప్రియులారా, ఆయన దీర్ఘాయుష్ను కూడా ఇచ్చాడు. దీర్ఘాయుషు కిటుకు అంటే దీర్ఘాయువుకు కారణం చెప్పాడు. ఇందాక చదువుకున్నాం కదండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నా అంటే, నీ ప్రాణమునకు అంత మాత్రమే కాకుండా నీ దీర్ఘాయుష్నుకు మూలమై ఉన్నాడు. దీర్ఘాయుష్ను కూడా నువ్వు దీర్ఘకాలం బ్రతకాలంటే, దీర్ఘకాలం నువ్వు మనుగడ సాగించాలంటే కూడా ఆయన మూలము. ప్రాణానికి మాత్రమే కాదు, నువ్వు దీర్ఘకాలం బ్రతకాలంటే కూడా ఆయనే. మరి దీర్ఘకాలం బ్రతకాలి అంటే ప్రియులారా, మరి ఏంటి అని ఆలోచించినట్లయితే దాన్ని కూడా మరి ఆయన వివరణ ఇస్తున్నాడు. దీర్ఘకాలం బ్రతకాలంటే కూడా ఆయన నీకు సూచనలు, జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు. దానికంటే ముందు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రియులారా, మన ప్రాణానికి మనం దేవుడిని యెహోవా అని చెప్తూ వచ్చాం కదండి. ఏ విధంగా ఆయన మూలమై ఉన్నాడని ఆలోచించినట్లయితే మొదటి మార్లుగా మనం చర్చించుకున్నాం కదా. ఏమనంటే మనం బ్రతకాలంటే ఆహారం ఉండాలనేసి, అదేవిధంగా నీరు, గాలి, ఊపిరి ఇవన్నీ కావాలని చెప్తాం కదా. ఇవన్నీ కూడా అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 20వ వచనంలో సమస్తమును ఆయన దయచేయవాడు అంటే శాస్త్రీయబద్ధంగా నువ్వు ఆయన శాస్త్రీయబద్ధంగా అంటే నేను కరెక్ట్ చేస్తాం. శాస్త్రీయబద్ధంగా ఆయన మూలము ఆయనని చెప్పవచ్చు మనం ఇవన్నీ కూడా ఆయనే దయచేస్తున్నాడు మనకి. ఏదో అంటే ఎలా అంటే కలుగునుగాక అంటే అలా కాదు. కలుగునుగాక అంటే కూడా లోకాన్ని కలగజేసేటప్పుడు శాస్త్రీయబద్ధంగా వాటిని కలగజేశాడు. కాబట్టి ఎప్పటికీ వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉన్నాయి గ్రహాలు. కాబట్టి పిల్లల పద్ధతి కూడా శాస్త్రీయబద్ధంగా దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి శాస్త్రీయబద్ధంగా కూడా ఆయన మన ప్రాణానికి మూలమని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకో మాట కూడా ఎక్కడ ఉంది ఏంటంటే, నీ దీర్ఘాయుష్నుకు మూలమే ఉన్నాడు అన్నాడు. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, మన ప్రాణానికి మాత్రమే ఆయన మూలం కాదు, దీర్ఘాయుష్ను కూడా ఆయన మూలమై ఉన్నాడు, సమస్తానికి ఆయన మూలమై ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని మనం ఆరాధించబద్ధులమై ఉన్నాము. అయితే ఇక్కడ మనము రెండవదిగా ప్రాణానికి మూలం ఆయన తెలుసుకున్నాము. అది ఎలాగా కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాము. రెండవదిగా దీర్ఘాయుష్నుకు ఆయన మూలమై ఉన్నాడు అన్నాడు. దీర్ఘాయుష్నుకు ఆ దీర్ఘాయువు మనకు పొందాలంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, కొన్ని మాటలు మనం దేవుని వాక్యపు వెలుగులో గమనిద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం గమనిద్దామండి. దీర్ఘాయువు మనం పొందుకోవాలంటే, దీర్ఘకాలం మనం బ్రతకాలంటే ఏంటిని ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఏమంటున్నా అంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము మొదటగా. అందుకే అన్నాడు, ఈ మొదటగా ఈ దీర్ఘాయువు పొందుకోవాలంటే, దీర్ఘకాలం మనుషులు బతకాలంటే నేను కూడా ఇది మొట్టమొదటగా ఇది ఎందుకు మీకు చూపించానంటే ప్రియులారా, ఇక్కడ కింద ఒక మాట అంటున్నాడు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏమంట? వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అంట. అందుకే ఇది ప్రప్రథముగా ఈ మాటని మీకు చదివి వినిపించడం జరిగింది. ఏమంట? తల్లిని తండ్రిని సన్మానించాలంటే. వాస్తవంగా ప్రియమైన దేవుని వాళ్ళరా, తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఏదో వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి మంచి పూలదండలు వేసేసి మంచి సాల్వ కప్పడం కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు లేదా వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టకుండా చిన్నప్పుడు నిన్ను ఎలా వాళ్ళు చూసుకున్నారు అదే రీతిలో వాళ్ళని చూసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళ. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రతిదీ వాళ్ళు గమనిస్తారు. ఒక
60 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత ఒక ప్రతిదీ కూడా వాళ్ళు చిన్నపిల్లలు ఎలా గమనిస్తారు, చిన్నపిల్లల మనస్తత్వం లాగా అయిపోతుంది వాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ప్రియులారా, వాళ్ళు ప్రతిదీ ఆ వయసు వచ్చిన తర్వాత చేదస్తూ ఉంటారో లేదంటే చిన్నపిల్లలు అంటే మనస్తత్వం వాళ్ళకి వస్తుంది. చాలామంది కూడా అంటూ ఉంటారు అన్నమాట, పెద్ద వయసు అయిన తర్వాత వాళ్ళకి చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది, ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనము చక్కగా ప్రతిదీ కూడా గమనిస్తుంటారు. కాబట్టి మనం ప్రతిదీ కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పిల్లారా, దీర్ఘాయువు పొందుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు కదా. అందుకే చీటికి మనం కోప్పడకుండా మన తల్లిదండ్రుల మీద ఆ వయసులో, ఇప్పుడు కాదు అంటే వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత అవసాన దశలో మనం వాళ్ళని చూసుకునేటువంటి తీరు, కేర్ ఎలా ఉంది దాన్ని బట్టి ఆధారపడుతుంది. కాబట్టి ఆజ్ఞలను మొదటగా తల్లిదండ్రులను సన్మానించడము. రెండవదిగా ప్రియులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాల నుండి, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. చూడండి, రెండవదిగా మొట్టమొదటిగా తల్లిదండ్రులను సన్మానించడము, దీర్ఘాయువు పొందుకోవాలంటే. రెండవదిగా, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి హృదయపూర్వకంగా గైకొంటే ఏం చేస్తాయంటే దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము మీరకుండా చూసుకోవాలి. క్రీస్తులోకి మనం బాప్తిసం పొందిన మమ్మల్ని, క్రీస్తు యొక్క సారూప్యంలోకి వచ్చినటువంటి మనము క్రీస్తు పత్రికగా మారాలి. కానీ మళ్ళీ ఏమంటే తప్పిపోయే వారంగా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి దీర్ఘాయువును పొందుకోవాలంటే ఆయనకు ఆజ్ఞలు మనం పాటించాలి. తర్వాత మరొక మాట చూసుకుందామండి. సామెతల గ్రంథం అంటే ఈ దీర్ఘాయువుకు మూలం ఎవరని ఆలోచించినట్లయితే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నాం. అదే మాట సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చూడొచ్చండి. మన దీర్ఘాయువుకు కారణం ఎవరిని ఆలోచించినట్లయితే పిల్లారా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. దీర్ఘాయువుకు మూలం ఆయనే. ఎలా బ్రతకాల, దీర్ఘాయువు ఎలా సంతరించుకోవాలా అనే భాగంలోనే తల్లిదండ్రులను సన్మానించడం చెప్పడం, ఆయన ఆజ్ఞలు పాటించడం చెప్పడం. మరొకటి ప్రియమైన దేవుని వల్ల ప్రకృతిని కూడా సంరక్షించే బాధ్యత మనకిచ్చాడు. అది లేవీకాండంలో ఉంటుంది. ఏంటంటే ప్రియులారా, ప్రకృతి సంరక్షణ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలామంది దారిని పోతూ ఉన్నప్పుడు చూడండి, చెట్లు ఉంటే అలా చిలిపి చెట్లు అంటారు, పిల్ల చెట్లు అంటారు తెలియదు, కానీ చాలామంది వాటిని నరుక్కుంటూ పోతూ ఉంటారు, నరుక్కుంటూ వాడిని పోతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని పక్షులు కూడా చూడండి, పక్షులు గుడ్లు పెట్టినప్పుడు అది లేనప్పుడు చూసి గుడ్లను తీసుకొని రావడము, లేదంటే పక్షి గూడిని చెదరగొట్టడము, చాలామంది ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ప్రకృతి సంరక్షణ చాలా ఇంపార్టెంట్. అంటే చాలా రకాలైనటువంటి, అంటే దీర్ఘాయువును పొందుకోవడం అంటే చాలా రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి, కానీ నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ అందులో కొద్దిగా మనం గమనించినట్లయితే తల్లిదండ్రులను సన్మానించడం, దేవునికి ఆజ్ఞలను మనం పాటించడం, తర్వాత ప్రకృతి సంరక్షణ, తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళరా న్యాయమైన అటువంటి గుండు నీకు ఉండాలన్న మాట కూడా అంటాడు అన్నమాట. న్యాయమైన గుండు, న్యాయమైన త్రాసు నీకు ఉండాలనేసి అంటూ ఉంటాడు. అంటే మనం ఏదైనా ఒక తీర్పు తీర్చాలన్నప్పుడు వెళ్ళినప్పుడు మనము ఏంటంటే వీడు నావాడనేసి ఒక విధంగా, వాడు పరాయి వాడనేసి వాడికి ఒక విధంగా తీర్పు తీర్చడం జరగకూడదు అన్నమాట. అదేవిధంగా కులమత భేదాలు లేకుండా నువ్వు ఉండాలి. ఏంటంటే చాలామంది డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు, ఉద్యోగస్తులు కూడా ఇది నేను గమనించాను. ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఒక్కొక్కరికి ఒక అసోసియేషన్ ఉంటుందన్నమాట. ప్రభు నమ్ముకున్న ప్రభు బిడ్డలు కూడా ఏం చేస్తానంటే క్యాస్ట్ ఫీలింగ్, అంటే మన వాడవుతే ఒక విధంగా, వేరే వాడితే ఒక విధంగా, ఈ యొక్క తారతమ్యతలు నీకు ఉండకూడదు, యథార్థతనే ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయువు పొందుకుంటావు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి గల కారణాలు ఏంటంటే మన ప్రాణానికి మూలం ఆయనే, మన దీర్ఘాయునికి మూలం ఆయనే. ఈ ఎలా దీర్ఘాయువును పొందుకోవాలి కూడా ఆయన చెప్తూ వచ్చాడు. అంత మాత్రం కాకుండా ప్రియమైన దేవుని వల్ల నీకు ప్రాణానికి మూలమైన వాడు ఆయనే. అంత మాత్రమే కాకుండా ప్రియమైన దేవుని వల్ల దీర్ఘాయువు ఎలా పొందుకోవాలని చెప్తూ వచ్చాడు. అంత మాత్రం కాకుండా 3వ అంశంగా నీ మీద ఆయన దృష్టి నిలిపాడు. ఏం చేశాడు? దృష్టి నిలిపాడు. ఏమండి, సర్వసాధారణంగా ఆలోచించండి, మన మీద ఒకరు దృష్టి నిలపాలా, ఒకరు మనం టార్గెట్ చేయాలన్నా కానీ, అది మంచికైనా చెడుకైనా కానీ మనలో, అంటే మనం వాళ్ళకి అవసరమై ఉండాలి, మనం వాళ్ళ కంటిలో పడి ఉండాలి, అంతే కదా. అంతే అవసరంగా ఎవరు కూడా మన మీద దృష్టి నిలపరు కదండి. ఒక స్కూల్లో 10 మంది దృష్టి నీ మీద కేంద్రీకరించాలంటే కారణం ఏంటంటే నువ్వు మంచి విద్యార్థిని అయినా ఉండాలా, లేదంటే చెడగొట్టే విద్యార్థినైనా అయి ఉండాలి కదా. మంచి ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్ అయినా ఉండాలా, లేదంటే అలా ఫస్ట్ ర్యాంక్ తీసుకునే వాళ్ళు చెడగొట్టేవాడైనా ఉండాలి కదా.
అప్పుడే నిన్ను 10 మందిని కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మరి ఇక్కడ నిన్ను దృష్టి నిలపడానికి హెబ్రీ గ్రంథం 7వ అధ్యాయము 17 నుంచి 18 వచనాల మాటలు మనకి తారసపడతాయండి. మరి మనుషుడు ఏ పాటివాడు అతన్ని ఘనపరచనేలా, అతని మీద నువ్వు మనసు నిలపనేలా, ప్రతి పగలు నువ్వు అతను దర్శింపనేలా, ప్రతి క్షణము నువ్వు అతను శోధింపనేలా. ఏ పాటివాడు మనుషుడు? 19వ కీర్తన 6వ వచనంలో మనుషులు వట్టి నీడ వంటి వారు అన్నమాట ఉంది. అదేవిధంగా 1 పేతురు 1వ అధ్యాయం 23-24 వచనాల ప్రకారం సర్వశరీరులు గడ్డిన పోలినట్టు వారు. 140వ కీర్తన 4వ వచనం ప్రకారం అయితే నరులు వట్టి ఊపిరి వంటి వారు. 2వ కీర్తన 6వ వచనం ప్రకారం అయితే నరులు పురుగు వంటి వారు. ఇలాంటి మనిషిని మీద ఆయన దృష్టి నిలపడం అనేది సర్వోన్నత దేవుడు, సమస్తం సాధ్యం ఆయనకి. మరి ఆయన సమస్తానికి ఆది సమ్మూతుడు అంటుంటే ఆయన మన మీద ఆయన దృష్టి నిలపనేలా. మనుషుడు ఏ పాటివాడు, అందుకే అంటాడు హెబ్రీ గ్రంథంలో, మనుషుడు ఏ పాటివాడు అతను ఘనపరచనేలా, అతని మీద నువ్వు మనసు నిలపనేలా, ప్రతి పగలు నువ్వు అతను దర్శింపనేలా, ప్రతి క్షణమున నువ్వు అతన్ని శోధింపనేలా. నువ్వు అవసరం దేవునికి, నువ్వంటే ఇష్టం దేవునికి, అందుకే నేను దానిని దర్శిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఎలాంటి వారు మనిషి ఎలాంటి వాడో, మనిషి యొక్క జీవితం ఎలాంటిదో కీర్తన గ్రంథంలో పేతురు రాసినటువంటి 1వ పత్రిక చూసుకుంటూ వచ్చాం. అలాంటివంటే నరుణ్ణి ఆయన దృష్టించాడు, కేంద్రీకరించాడు. అంటే ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుని మనం ఆరాధించే బద్దులమై ఉన్నాము. మరొక మాటగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, అంత మాత్రం కాకుండా నీ చేతి పనుల మీద ఆయన అధికారం ఇచ్చాడు. మన ప్రాణానికి మూలమైన, అంత మాత్రంగా దీర్ఘాయువు ఇచ్చాడు, దానికి మూలమే ఆయన. అదేవిధంగా నీ మీద దృష్టి నిలిపాడు, పురుగు వంటి నరుడి మీద ఆయన దృష్టి నిలిపాడు. అంత మాత్రం కాకుండా ఆయనకు చేతి పనుల మీద ఆయన మీకు అధికారం ఇచ్చాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చూద్దామండి. 8వ కీర్తన 6-8 వచనం చూద్దామండి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్డలంటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రింద నువ్వు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. చూడండి, ప్రతి జీవికి, ప్రతి జీవరాశికి మనుషుడే పేరు పెట్టాడు, ఈ నరుడే పేరు పెట్టాడు. అంటే ఆయన పని మీద, ఆయన కార్యముల మీద, మన సమస్తాల మీద మనకి అధికారం ఇచ్చాడు. చూడండి, కాబట్టి ప్రియులారా, తండ్రి అయిన దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలంటే ఇవన్నీ కూడా మనము మనసునకు తెచ్చుకోవాలి. అంత మాత్రం కాకుండా ప్రియమైన దేవుని వల్ల చివరికి తన ప్రియ కుమారుని కూడా ఇచ్చాడు. చూడండి, ఎందుకు ఆయన ప్రియ కుమారుని ఇచ్చాడంటే మరి మన రోగాలను భరించడానికి, మన పాపాన్ని తీసివేయడానికి, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన మరి దాన్ని ప్రియ కుమారుని కూడా ఇచ్చాడు. చూద్దామండి, చివరి మాట చూసుకొని ముగించుకుందామండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం అండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. మన అందరి కొరకు ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? సమస్తమును. కాబట్టి ప్రియులారా, సమస్తమును అంటే ఇంత చేసి తనకిష్టమైనటువంటి ప్రియ కుమారుని కూడా మన కొరకు బలియాగంగా ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారు ఈరోజు మనము తండ్రి అయిన దేవుని క్రీస్తు ద్వారా ఆరాధించ బద్దులమై ఉన్నాము. కాబట్టి ఆరాధించేవారు ఇవన్నీ కూడా మనసును తెచ్చుకోవాలి. మొట్టమొదటిగా మన ప్రాణానికి, మన దీర్ఘాయునికి ఆయన మూలం ఉండడం. అంత మాత్రం కాకుండా అవి ఎలా దీర్ఘాయుని పొందుకోవాలో మరి చెప్తూ వచ్చాడు. అదేవిధంగా తర్వాత మన మీద దృష్టి నిలిపాడు. అంత మాత్రం కాకుండా ఆయన యొక్క చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు. చివరికి తన ప్రియ కుమారుని కూడా ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన ఖచ్చితంగా ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఈ వర్తమానం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందామంటే, మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు తండ్రి మీ మాటలను తండ్రి నేను మేము ధ్యానిస్తూ వచ్చాం తండ్రి. అవును ప్రభు, నేను మేము ఏ పాటి వారం మా మీద మీరు దృష్టి నిలపడానికి తండ్రి, అయినా మేము మా మీద మీరు దృష్టి నిలిపారు. ప్రతి క్షణమున మమ్మల్ని శోధిస్తూ వచ్చిన వాక్యం చలవిస్తుంది ప్రభు. నేను అంత మాత్రం కాకుండా మా ప్రాణానికి మూలం మీరే అని తెలుసుకున్నాము. మా దీర్ఘాయువును కూడా తండ్రి మూలం మీరే అనేసి వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభు. నాయన అదేవిధంగా మా భారాన్ని కూడా మీరే భరించారు. స్తోత్రాలు ప్రభు. నాయన తండ్రి, అంత మాత్రమే కాకుండా తండ్రి నాయన మీ యొక్క చేతి పనుల మీద మీరు అధికారం ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా సమస్త్రాన్ని మాకు అనుగ్రహించారు. చివరికి మీ ప్రియ కుమారుని కూడా మా పాపాలని తీసివేయడానికి అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.